పగా ప్రతీకారం ఇప్పటిదాకా సినిమాల్లో హీరో విలన్ల మధ్య చూసుంటారు, కానీ ఆటల్లో ఇలాంటిది చూసి ఉండరు. భారత్ పాకిస్తాన్ క్రికెట్ అంటే ఓ రేంజ్ హై వోల్టేజ్ ఉంటుంది, కానీ అంతకు మించి యావత్ ప్రపంచం మొత్తం ఇప్పుడు ఒకవైపే చూస్తోంది. అదే అర్జెంటీనా ఇంగ్లాండ్ వరల్డ్ కప్ సెమీఫైనల్ మ్యాచ్. చివరికి ఈ మ్యాచ్ అమెరికా భద్రతా బలగాలను కూడా టెన్షన్ పెడుతోంది. ఇంగ్లాండ్ అర్జెంటీనా ఫుట్బాల్ వైరం ఈనాటిది కాదు. ఇంకా చెప్పాలంటే ఈ మ్యాచ్ రెండు దేశాల ప్రజల భావోద్వేగాలకు చాలా చాలా ముఖ్యం. పగ అనుకోవచ్చు, ప్రతీకారం అనుకోవచ్చు, ఇంకేమైనా పేరు పెట్టుకోవచ్చు. అలా రెండు దేశాల అభిమానుల మధ్య మ్యాచ్ కు ముందే వార్ మొదలైంది. ఈ మ్యాచ్ ఇప్పుడు అమెరికాను కూడా టెన్షన్ పెడుతోంది. మ్యాచ్ జరగబోతున్న అట్లాంటాలో అమెరికా భద్రతా దళాలు, FBI అధికారుల బృందాలు భారీగా చేరుకున్నాయి. భద్రతే కాదు, తెర వెనుక జరిగే తతంగాలకు కట్టడి పెట్టేందుకు ఫిఫా, అమెరికా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కూడా అట్లాంటాలో మకాం వేశారు. ఈ మ్యాచ్ కు ఎలాంటి భద్రతా ఏర్పాట్లు చేయాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మీటింగ్ల మీద మీటింగ్లు పెట్టుకుని నిర్ణయాలు తీసుకున్నారు. అయినా వారిలో ఏదో తెలియని టెన్షన్. కారణం, రాత్రికి ఏదైనా జరుగుతుందేమో అని. ఫస్ట్ టైం వరల్డ్ కప్ చరిత్రలో ఫ్యాన్స్ కోసం సెపరేట్ ఎంట్రన్స్ పెట్టారు. అర్జెంటీనా ఫ్యాన్స్ కు ప్రత్యేక ప్రవేశ ద్వారాలు, ఇంగ్లాండ్ ఫ్యాన్స్ కు ప్రత్యేక ప్రవేశ ద్వారాలు. అంతేనా, అడుగడుగునా పోలీసులను మోహరించారు. మ్యాచ్ జరిగే అట్లాంటా స్టేడియం 68,239 మంది కెపాసిటీ కలిగి ఉంది. అందుకే పెద్ద ఎత్తున పోలీసులను మోహరించారు. వరల్డ్ కప్ చరిత్రలో రెండు జట్లు 5 సార్లు పోటీ పడితే 3 సార్లు ఇంగ్లాండ్, 2 సార్లు అర్జెంటీనా గెలిచింది. అర్జెంటీనా 1978, 1986, 2022లో వరల్డ్ కప్ ఛాంపియన్స్ గా నిలిచింది. ఇంగ్లాండ్ 1966లో వరల్డ్ కప్ గెలిచింది. 2 సార్లు ఫైనలిస్ట్ గా నిలిచింది. లో మారడోనా దెబ్బకు రగిలిపోయిన ఇంగ్లాండ్ ను 1998 వరల్డ్ కప్ లో అర్జెంటీనా మరోసారి దెబ్బతీసింది. ఇదే మ్యాచ్ లో బెక్హామ్ రెడ్ కార్డ్ తో వెనుదిరగగా పెనాల్టీ షూటౌట్ తో అర్జెంటీనా గెలిచింది. అందుకే అర్జెంటీనా ఇంగ్లాండ్ ఫుట్బాల్ మ్యాచ్ కేవలం గ్రౌండ్ లో జరిగే పోరాటం కాదు, రెండు దేశాల మధ్య జరిగే యుద్ధం లాంటిదని చెబుతూ ఉంటారు. 1982 ఫాల్క్లాండ్స్ యుద్ధం నుంచి ఇంగ్లాండ్ అర్జెంటీనా మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి. అందుకే ఈనాటి వైరం ఏనాటిదో అన్నట్టుగా ఈ మ్యాచ్ పరిస్థితి ఉంది. ఫాల్క్లాండ్స్ గురించి అర్జెంటీనా మంత్రి ఇటీవల చేసిన వ్యాఖ్యలను బ్రిటన్ ప్రధాని స్టార్మర్ కూడా ఖండించారు. అగ్నికి ఆజ్యం పోసినట్టుగా ఈ టోర్నమెంట్లో గెలిచిన ప్రతిసారి ఏదో సందర్భంలో ఫాల్క్లాండ్స్ ను ఉదహరిస్తూ అర్జెంటీనా సంబరాలు చేసుకుంది. 1982 యుద్ధానికి ప్రతీకారంగానే 1986 జూన్ 22న జరిగిన వరల్డ్ కప్ క్వార్టర్ ఫైనల్లో ఇంగ్లాండ్ పై మారడోనా గోల్ కొట్టాడు. 51వ నిమిషంలో మారడోనా చేత్తో బాల్ ను గోల్ పోస్ట్ లోకి నెట్టాడు. అప్పట్లో ఇంత టెక్నాలజీ లేకపోవడం, రెఫరీలు గమనించకపోవడంతో గోల్ గా ప్రకటించారు. ఆ తర్వాత కొద్దిసేపటికే మారడోనా మరో గోల్ కొట్టాడు. 2-1తో అప్పట్లో ఇంగ్లాండ్ పై అర్జెంటీనా సంచలన విజయం సాధించి సెమీస్ కు వెళ్లింది. ఆ తర్వాత అసలు విషయం తెలిసిందే. ఇంగ్లాండ్ పై ప్రతీకారంతోనే తాను అలా చేశానని తరువాతి కాలంలో మారడోనా అసలు విషయం చెప్పాడు. అందుకే ఫస్ట్ గోల్ ను హ్యాండ్ ఆఫ్ గాడ్ గోల్ గా, రెండో గోల్ ను గోల్ ఆఫ్ ది సెంచరీగా అభివర్ణిస్తారు. మరోవైపు మ్యాచ్ లో రెండు జట్ల బలాబలాలపై కూడా చర్చ జరుగుతోంది. 38 ఏళ్ల మెస్సీ చేసే మ్యాజిక్ పైనే అర్జెంటీనా ఫ్యాన్స్ ఆశలు పెట్టుకున్నారు. ఈ టోర్నమెంట్ లో ఆడిన ప్రతి మ్యాచ్ లోనూ మెస్సీ గోల్స్ చేశాడు. అంతేకాదు 21 గోల్స్ తో వరల్డ్ కప్ చరిత్రలో టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఈ టోర్నమెంట్ లో ఇప్పటిదాకా 8 గోల్స్ తో గోల్డెన్ బూట్ రేస్ లో ఉన్నాడు. అర్జెంటీనా అటాకింగ్ వెపన్ గా ఉన్నాడు. మెస్సీతో పాటు మార్టినెజ్, ఫెర్నాండెస్ పైనే అర్జెంటీనా ఆశలు పెట్టుకుంది. అయితే ఈ టోర్నమెంట్ లో కేప్ వెర్డేపై ఎక్స్ట్రా టైం ఆడాల్సి వచ్చింది. అలాగే స్విట్జర్లాండ్ పైన చెమటోడ్చాల్సి వచ్చింది. అందుకే ఇంగ్లాండ్ పై అర్జెంటీనా ఆటగాళ్లు ఎంత వేగంగా దాడులు చేస్తారనే దానిపై విజయ అవకాశాలు ఆధారపడి ఉంటాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇంగ్లాండ్ జట్టులో కేన్ కీలక ఆటగాడిగా ఉన్నాడు. మిడ్ ఫీల్డర్ బెల్లింగం పై కూడా ఇంగ్లాండ్ ఆశలు పెట్టుకుంది. ఈ టోర్నమెంట్ లో ఇంగ్లాండ్ చేసిన 13 గోల్స్ లో 12 గోల్స్ కేన్ బెల్లింగం కాంబినేషన్ లోనే నమోదయ్యాయి. అందుకే ఈ కాంబినేషన్ పై అందరి దృష్టి నిలిచింది.